హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే ఈ ఎండలకి ఒంటికి చలవ చేసేలాగా సొరకాయ పెరుగు పచ్చడి 2 రకాలుగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను, కానీ కొంతమంది మా ఫ్రెండ్స్ 2 ఒకే దగ్గర లాంగ్ వీడియోలో పోస్ట్ చేయమని అడిగితే మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడైతే ముందుగా ట్రెడిషనల్ మా అమ్మమ్మ చేసే పద్ధతిలో ఫస్ట్ ఎలా చేయాలో సొరకాయ పెరుగు పచ్చడి చూద్దాము. ముందుగా అయితే సొరకాయని పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు సొరకాయ ముక్కలు తీసుకుంటున్నాను. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 1 గ్లాస్ నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇది ఉడికేలోపు కొంచెం శొంఠి తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకుని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను శొంఠి పౌడరు, అలాగే 1 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఈలోగా మనకి సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇక్కడైతే నాకు సొరకాయ ముక్కలు అనేటివి కరెక్ట్గా ఉడికిపోయాయి. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కాబట్టి మూత తీసేసి ఈ వాటర్ అన్నీ ఎగురుకుపోయేలాగా నేను ఇంకా ఉడికించాను. మీకు ముక్కలు కనుక ఇంకా ఉడకకపోతే మూత పెట్టేసి కంప్లీట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడైతే ఈ సొరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు తీసుకొని దంచి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 లేదా 2 టీ స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఇవి దోరగా వేగాక మనం దంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ మిశ్రమం, అది కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఒక 1/2 నిమిషం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి వేగాక మనం ముందుగా చల్లారబెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, ఇప్పుడు అవి కూడా కంప్లీట్గా చల్లారిపోయి ఉంటాయి. దాంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా అది వేసేసుకుని పైనుంచి ఈ తాలింపు కూడా వేసి కలిపేసుకున్నామంటే మనకి ట్రెడిషనల్ సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు పొట్లకాయతో కూడా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు మనం సెకండ్ ప్రొసీజర్ చూద్దాము. లేటెస్ట్ ట్రెండ్ సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే ముందుగా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ సైజు సొరకాయ ముక్క తీసుకొని దానిపైన తొక్కంతా తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్కి కొద్దిగా ఎక్కువగా ఉప్పు లేదా మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. తర్వాత ఇలాంటివి ఎప్పుడు ఫ్రై చేసుకునే ఐటమ్స్ దీంట్లో కానీ నేనైతే ఆవ నూనె వాడతాను. అంటే ఇలా మసాలా కలిపి ఫ్రై చేసుకునే ఫిష్ కానీ అట్లా దేనికైనా కూడా ఇక్కడ కూడా నేను ఒక 2 టీ స్పూన్లు ఆవ నూనె వేసుకొని కలిపేసుకున్నాను. ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టించాలి, సొరకాయ ముక్కలకి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని కొద్దిగా నూనె వేసి వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 5-6 నిమిషాల్లో మనకి సొరకాయ ముక్కలు అనేటివి ఫ్రై అయిపోతాయి. నూనె నాకు కొంచెం ఇక్కడ ఎక్కువగా పడిపోయింది, కానీ మీకు ఒక 2 లేదా 3 టీ స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది. ఇలా సొరకాయ ముక్కలన్నీ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్ చేసుకుంటే ఈ ముక్కలు అనేటివి కొంచెం మనకి మెత్తగా కూడా ఉడకాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా అవ్వకూడదు, కొంచెం మీడియంగా ఉడకాలి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా 1 కప్పు పెరుగులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగా చేసిన పెరుగు పచ్చడిలో అయితే ఇక్కడ ఇదే స్టేజ్లో నేను శొంఠి పౌడర్ కలిపాను కదా, ఇక్కడ కూడా ఈ రెసిపీలో కూడా వేసాను, కాకపోతే నేను తాలింపులో వేసాను. మీ దగ్గర శొంఠి లేకపోతే ఏం వేసుకోవాలో కూడా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడైతే ఇప్పుడు సొరకాయ ముక్కలు చల్లగా అయిపోయాయి. దీంట్లోకి కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం వేసి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒక 2 టీ స్పూన్లు నూనె వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగాక ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి, అలాగే ఒక ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. 1/2 నిమిషం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ శొంఠి పౌడర్ కూడా వేసుకున్నాను. శొంఠి కనుక లేకపోతే మీరు చిన్న అల్లం ముక్కని దంచి వేసుకోవచ్చు. ఆ రెసిపీలో అయినా సరే, అక్కడ నేను పెరుగులో శొంఠి పౌడర్ కలిపాను కదా, అలా కాకుండా ఇక్కడ తాలింపులో ఇలాగా అల్లం కూడా దంచి వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనము పెరుగు, సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ బౌల్లో వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే ఈ స్టైల్లో కూడా మనకి సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. నాకు పర్సనల్గా అయితే మన ట్రెడిషనల్ పద్ధతిలో చేసే సొరకాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టం అండి.
మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ రెసిపీస్ అయితే ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.